ఉందా లేదా అది చెప్పండి. నీకు జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా చెప్పు ఫస్ట్ ఒకసారి. జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా నీకు చెప్పు ఒకసారి. జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా. జాబ్ చేసే యోగ్యత ఉందా. యోగ్యత ఉండే పిల్లనిస్తావా. యోగ్యత చెక్ చేసి మీ పిల్లనిస్తావా మేడం. యోగ్యత ముందు మేడం చెక్ చేయలేరా యోగ్యత. మరి యోగ్యత లేని వాడికి లోన్ ఎందుకు ఇచ్చావు. చెక్ చేసుకోవాలి కదా. ఈరోజు ఆగస్టు 15 నేషనల్ హాలిడే. నేషనల్ హాలిడే అండి. మరి నేషనల్ హాలిడే రోజు హాలిడే తీసుకోవాలి. నాకు డిస్టర్బ్ చేస్తారు అట్లా. దేనికి సంబంధం దేనికి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు తెలుగు నేర్చుకోండి కదా, అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్ కి వీళ్ళు ఏ విధంగా ప్రెజర్ క్రియేట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మొహమ్మద్ అబ్దుల్ చెప్పండి. ఎంపాకెట్ మీ ఓడి పెండింగ్ అమౌంట్ ఉన్నాయి కదండి, 7 రోజుల నుంచి పేమెంట్ క్లియర్ చేయలేదండి. ఈరోజు నేషనల్ హాలిడే కదా, ఎందుకు కాల్ చేశారు. ఇవాళ మాకు హాలిడే లేదండి, హాఫ్ డే ఉంది, అందుకే కాల్ చేశాను. మీకు హాలిడే లేకపోతే నాకు హాలిడే ఉంది కదా. మీకు హాలిడే ఉంటే అమౌంట్ ఉంటే క్లియర్ చేయకపోతే కాల్ వస్తాయి కదా. ఈరోజు ఆగస్టు 15 నేషనల్ హాలిడే. నేషనల్ హాలిడే అండి. మరి నేషనల్ హాలిడే రోజు హాలిడే తీసుకోవాలి, నాకు డిస్టర్బ్ చేస్తారు అట్లా. మీకు హాలిడే ఉంటే మాకు హాలిడే లేదు కదండి. అరే మీకు హాలిడే లేకపోతే నాకు హాలిడే ఉంటుంది కదా అండి. అవును, మళ్ళీ పేమెంట్ చేయండి కదా, కాల్ రాదు. ఆగస్టు 15కి కాల్స్ చేయద్దు అట్లా, కలెక్షన్ కాల్స్ లేదండి. డ్యూ ఉంటే కాల్ వస్తాయి. 22,000 ఉంది లిమిట్, అవైలబుల్ లిమిట్ మీకు. ఓకేనా, టైం పడుతుంది నాకు. మీ క్రెడిట్ లిమిట్ 22,000 ఉంది ఆల్రెడీ. నెలకి ఇన్కమ్ అన్నది 28,000 వస్తుందని అప్డేట్ చేశారు. ఇప్పుడు ఈ అమౌంట్ కడితే మీ లిమిట్ అన్నది అప్ టు 50K వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఏమవుతుంది. ఇప్పుడు నాకు టైం పడుతుంది, నాకు టైం పడుతుంది మేడం కట్టడానికి. ఒక 2 months టైం పడుతుంది. 7 రోజులు అయింది కదా, ఇంకెంత టైం కావాలి మీకు. ఇంకా నెల రోజులు కావాలి మేడం. ఇంకో నెల రోజులు కావాలి. అర్థం కాలేదు సార్. 1 month టైం కావాలి. ఎవరి ఆల్రెడీ ఇవ్వలేదా టైం మీకు? 1 month టెన్యూరిటీ. 1 month టైం కావాలి మేడం, ఫండ్స్ లేవు ప్రెసెంట్. 1 month ఆల్రెడీ ఇచ్చి ఇంకా ఎందుకు 1 month టైం అడుగుతున్నారు? ఫండ్స్ లేవు. ఆల్రెడీ టెన్యూరిటీ ఇచ్చారు కదా. ఫండ్స్ లేవు. మీరు లోన్ తీసుకుంది జూన్ లో. డాటా ఇవ్వకండి, అన్ని డాటా ఇవ్వకండి, నాకు టైం పడుతుంది, కొద్దిగా టైం పడుతుంది మేడం. ఏమంటున్నారు? టైం పడుతుంది. లేదండి, టైం ఇవ్వలేమండి. మీ సివిల్ తగ్గుతుంది, ఇన్ఫాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. డే బై డే పెనాల్టీ పడుతుంది. నేను కాల్ లో ఉంటాను, మీరు పేమెంట్ క్లియర్ చేస్తే మీ లిమిట్ అన్నది. ఫోన్ పే 1500 కొట్టండి, నాకు చేస్తా పేమెంట్. సార్ ఫోన్ పే 1500 కొట్టండి, చేస్తా పేమెంట్ అంటున్నా. ఏం ఇష్యూ ఏం లేదు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాకు, నువ్వు ఏం చెప్తున్నా అర్థం అయితలేదు. నాకు టైం పడుతుందని చెప్తున్నా మేడం. ఎందుకు టైం పడుతుంది అడగండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీని అడిగి క్లియర్ చేయమంటున్నాను. ఇంకెంత టైం కావాలి? 1 నెల టైం ఇచ్చారు, 7 రోజులు టైం ఇచ్చారు. అడిగిన వాళ్ళకి టైం కావాలి మీకు. అడిగితే ఇవ్వట్లేదు మేడం, అడిగిన వాళ్ళకి. మీకు నెలకి సాలరీ వస్తుంది కదా, సివిల్ తగ్గుతుంది కదా అండి. జాబ్ పోయింది మేడం, జాబ్ పోయింది నాది. అవునండి, జాబ్ పోతే మీ ఫ్యామిలీ వాళ్ళని అడగండి కదా, ఫ్రెండ్స్ ని అడగండి కదా. జాబ్ లేదు కదా ఇవ్వంటారు వాళ్ళు. పేమెంట్ చేయరా? జాబ్ చేస్తే అప్పిస్తామంటారు. జాబ్ చేస్తేనే అప్పిస్తాం మీకు అంటారు వాళ్ళు. అర్థం అవ్వట్లే. జాబ్ చేస్తేనే మనీ ఇస్తామంటారు వాళ్ళు నాకు. అవును, మళ్ళీ ఇప్పుడు జాబ్ చేయట్లేదు, అమౌంట్ రావట్లేదు, మరి ఎట్లా కడితే ఇంకా కట్టమనట్లేదు కదా. అడగండి, మీరు ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయలేదా? చేయలేదు మేడం, నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, అందుకే నాకు వాళ్ళు చేస్తలేరు. మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేయండి, మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళతో వేయించుకోండి, అమౌంట్ అనేది కట్టించండి. చెప్పిన వాళ్ళకి వెళ్ళట్లేదు, సాలరీ ఇవ్వట్లేదు, ఇది క్వశ్చన్ అడగడానికి నేను కాల్ చేయలేదు. టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి అయినప్పుడు తీసుకున్న నీ బాధ్యత అన్నప్పుడు పే చెయ్యాలి. బాధ్యత కానీ నేషనల్ హాలిడే రోజు కాల్ చేసి బాధ్యత లేదు కదా మీకు. నేషనల్ హాలిడే దేశానికి హాలిడే అంటే మీరు ఎట్లా కాల్ చేస్తారు కస్టమర్ కి? కట్టండి కదా, మీరు కట్టేసి మాట్లాడండి. ఏం మాట్లాడాలి? మీరు నా గర్ల్ ఫ్రెండ్ కదా? మీరు నా గర్ల్ ఫ్రెండ్ ఏంది కట్టేసినాక మాట్లాడడానికి? గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా కట్టేసి మాట్లాడడానికి?
దేనికి సమాధానం, దేనికి మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీరు తెలుగు నేర్చుకోండి కదా, అర్థమవుతుంది. చేయమన్నాను, ఎక్స్ట్రా మాట్లాడమంటే అప్డేట్ చెప్పిన తర్వాత కాల్ కట్ చేయాలి. ఒక్క నిమిషం కాదు, కాల్ రికార్డింగ్ చేసుకోండి కరెక్టే, కానీ నేషనల్ హాలిడే రోజు కాల్ చేసి ఆర్గ్యుమెంట్ నువ్వు పెట్టు తెలుగు నేర్చుకో ఫస్ట్ నువ్వు. ఏందండి అమెజాన్ పే లెటర్ది బిల్లు కట్టాలి సార్, 14,398 రూపీస్. పేమెంట్ ఎంత కట్టలేదు, ఏం రీజన్ డిలే? టైం పడుతుంది, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. ఫండ్ ఇష్యూ ఉంటే అరేంజ్ చేసుకోవాలి సార్. ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, బిల్లు డ్యూ డేట్ దాటేసింది, 5 రోజులు ఓటీ వచ్చింది, ఇప్పుడు రేపు అంటారు మీరు. టైం పడుతుంది కొద్దిగా, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి సార్. టైం అయితే లేదు సార్, పేమెంట్స్ కావాలి సార్. ఇప్పుడు అమౌంట్ లేదు సార్ నా దగ్గర. అమౌంట్ లేదంటే ట్రాన్సాక్షన్ జరిగింది, పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తారు, ట్రాన్సాక్షన్ జరగకపోతే ఏం జరుగుతుంది సార్? ముందు ఆలోచన చేసుకుంటారు కదా మీరు. నేనేమో దేవుణ్ణా ముందే ఆలోచన చేయడానికి, చేసినాక ఆలోచిస్తాడు మనిషి. చేసుకున్న తర్వాత అన్ని చేయాలి. ఏంది ట్రాన్సాక్షన్ చేసేసి బిల్లు వచ్చిన తర్వాత ఓడి పని. ఇప్పుడు అమౌంట్ లేవుంటాయి ఇక్కడ సార్. నాకు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, కొంచెం టైం తీసుకుని కడతా అంటున్నా కదా నేను. టైం ఎన్ని రోజులు సార్ తీసుకున్నారు? ఆల్రెడీ అయిపోయింది ఓడి, మరి ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు? టైం పడుతుంది ఇంకా నాకు, అదే ఎన్ని రోజులు పడుతుంది అండి, ఇంకా చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే సంవత్సరం పడుతుందా? సంవత్సరం ఇస్తారా మీరు? అదే అడుగుతాను, మీరు సరిగా మాట్లాడి రావాలి నోట్ల నుంచి. ఇంకో దానికి వినిపిస్తుందా నీకు? ముక్కుల నుంచి రావాలి, లేదంటే చెవుల నుంచి రావాలి. చోళకి చూస్తా నీకు ఆన్సర్. రీజన్స్ అడిగితే రీజన్ చెప్పలేక చిన్నపిల్లగా మాట్లాడతారు. చిన్నపిల్లలా మాట్లాడే నువ్వు కదా. నేనా పేమెంట్ అడిగాను, డ్యూ డేట్ అడిగింది అన్న, దీంట్లో ఏం చిన్నపిల్ల మాట్లాడదు చెప్పండి ఒకసారి. మరి నేను టైం పడుతుందని చెప్పినా కదా, దాంట్లో ఏమో చిన్నపిల్లల ఆన్సర్ చెప్పు. మీకు ఫ్రస్ట్రేషన్ సార్, సండే రోజు తినేసి నిద్రపోయే టైంలో ఫోన్ చేశానని మీకు ఫ్రస్ట్రేషన్, మీరు అలా చెప్తారు. నీకు సండే రోజు మేనేజర్ పిలిచిండు కాబట్టి ఫ్రస్ట్రేషన్. ఏ కస్టమర్ పైన నీ ప్రెజర్ తీర్చుకోవాలని చెప్పేసి నువ్వు ఉంటున్నావు అట్లా. నాకేం ఫ్రస్ట్రేషన్ ఉంది చెప్పండి. సండే పిలిచాడు, హాలిడే కూడా దొరకలేదు, ఏ కస్టమర్ నా కస్టమర్ తిట్టి పడేద్దామని ఫిక్స్ అయిపోయాను, అంతేనా? చెప్పండి ఇంకా మరి ఏం చెప్పాలో చెప్పండి సార్, వింటాను. ఎంత ఉంది టోటల్ అది కట్టాల్సింది? అర్థం కాలేదు. అమెజాన్ పే లెటర్ ఎంత ఉంది అంటున్నా? పే కట్టాల్సిన అమౌంట్ అనేది మీకు ఇప్పుడు 13,598 రూపాయలు బిల్లు కట్టాలి సార్. రాలేదు సార్, దానికి అడుగుతా ఉంటాను. టైం పడుతుంది, వదిలేసి అన్ని మాట్లాడతారు సార్ మీరు. టైం పడుతుంది. అదే ఎన్ని రోజులు అడిగాను, ఇంకా 2 months పడుతుంది అండి. 2 months. అవునా? అంతే ఏమైనా ఉంటుంది సార్. వెరీ సార్, నాకు పేమెంట్ కావాలి సార్, ఇప్పుడే చేయండి. ఇప్పుడు అమౌంట్ లేదు కదా నాకు సార్. ట్రాన్సాక్షన్ చేశారు, బిల్లు వచ్చింది, బిల్లు జనరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఏమంటాయి ఎక్కడ సార్? ఇది అమౌంట్ అంతకే కదా మీరు ఈఎంఐలో తీసుకున్నది. ఒకటి వినండి, ఇది ఇప్పుడు కాదు చాలా రోజులు తీసుకోండి. టోటల్ ఎంత 34,000 ఉంది అది. అర్థం కాలేదు. టోటల్ ఎంత ఉంది? టోటల్ ఎంత ఉందా? అప్లికేషన్ ఉంది కదా సార్, మీరు దాన్ని ఓపెన్ చేసి 35,000 ఉంది మొత్తం. 34,800 ఉంది కదా అది మొత్తం. కొద్దిగా టైం పట్టి ఎట్టుంది నాకు, కొద్దిగా మంత్స్ కింద ఫండ్స్ వచ్చేట్లేవు నాకు, బయట అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. కావాల్సింది ఈ నెల కట్టాల్సిన అమౌంట్ 13,590. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు తీసుకున్నది 50,000 అది. ఓకే, ఆల్రెడీ 15,000 పే చేసిన. ఇంకో తీసుకోండి సార్, మీ వల్ల అవుతుంది, మీరు తీసుకున్నారు. చెప్పేది వింటారా వినరా మీరు? చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి మీరు. 50,000 తీసుకున్నా, దాంట్లో ఆల్రెడీ 15,000 రీపేమెంట్ చేసిన. ప్రజెంట్ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, టైం పడుతుంది నాకు. ఓకేనా? ఎందుకు రీజన్ చెప్పండి సార్, ఎందుకని? రీజన్ బిజినెస్ లాస్ అయిపోయింది. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? ఎప్పుడు జాస్ అయింది మీకు? నేను మొత్తం మీకు మెయిల్ డ్రాప్ చేస్తా రేపు. సార్ నాకు ఇప్పుడు చెప్పంటాను నేను మమ్మల్ని, రేపు తర్వాత నాకు ఇప్పుడు చెప్పండి. నేను డీటెయిల్డ్ గా మెయిల్ పెడతాను చెప్తున్నా కదా, దేని వల్ల లాస్ అయింది, ఎంత లాస్ అయింది. సార్ మాట్లాడండి సార్, రెస్పాన్స్ ఇప్పుడు ఇవ్వండి సార్. మీరు సండే వచ్చి మీ యొక్క వర్కింగ్ అవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్ ని సాగు కొట్టకండి, ఓకేనా? ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటది కదా, ట్రాన్సాక్షన్ చేయకపోతే నేను అమ్మాని ఫ్రీగా కట్టడానికి మీరు కడతారా? ఫ్రీగా కట్టలేక కదా మీరు అడుగుతా ఉంటాను ఇక్కడ. అదే కదా మరి చెప్తున్నా, టైం పడుతుంది నాకు. అదే ఎప్పుడు అడిగాను, 2 months పడుతుంది టైం. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది. అర్థం కాలేదు సార్. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది అది టైం. అవునా? ఆర్గ్యుమెంట్ చేయకపోతే ఇంకా ముందు అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఓకేనా? సరే సార్. చెప్పండి మేడం. ఏంటంటే లోన్ తీసుకున్నారు కదా, ఇంకా పేమెంట్ చేయలేదు సార్. సార్ ఈ మంత్ పేమెంట్ చేయండి, ఆగస్ట్ మంత్ లో కాల్ చేయండి, పేమెంట్ చేస్తానన్నారు కదా సార్ మీరు. సెటిల్మెంట్ చెప్పండి, సెటిల్మెంట్ చేద్దాం. సెటిల్మెంటా సార్? సెటిల్మెంట్ ఫైనల్లీ సార్ మీరు తీసుకోవడమంటే ఏముంటుందో అది పేమెంట్ చేయండి సార్, క్లోజ్ అవుతుంది. మీరు 75,000 తీసుకుంటారు కదా, ఆ అమౌంట్ పేమెంట్ చేయండి సార్. టోటల్ ఎంత ఉంది? టోటల్ సారీ, టోటల్ ఎంత ఉంది? టోటల్ అది టోటల్ మీది ఒక్క నిమిషం సార్, పేరు ఓపెన్ మేడం సార్. టోటల్ మీది తీసుకోవడమంటే 75,000 కదా. సో టోటల్
టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చి సార్ 1,07,460 రూపీస్ ఉంది సార్. అంటే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టమని చెప్తున్నారా? సారీ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టమని చెప్తున్నారా? ప్రిన్సిపల్ అమౌంట్ పేమెంట్ చేస్తే అకౌంట్ క్లోజ్ అవుతుంది, మీకు ఎన్ఓసి కూడా దొరుకుతుంది సార్. అంత కట్టలేను మేడం, సరే అంత కట్టలేను నేను. అంటే ఎంత కడతారు సార్ అలాగైతే? మేడం ఎంత కడతారు సార్? నేను ఒక 20,000 కట్టగలుగుతాను మేడం. ఎంత? 20,000. 20,000 సార్. మీరు 75,000 తీసుకుంటారు కదా సార్, ఆల్రెడీ మీ అకౌంట్ వచ్చింది కదా 75,000. మీరే వేరే వాళ్ళకి ఏమన్నా 1,00,000 ఇచ్చి నన్ను 20,000 ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటా మేడం, ఎందుకు ఒప్పుకోను? మీరు ఒప్పుకుంటారని మా బ్యాంక్ లో రూల్స్ లేదు కదా సార్. మరి నాకు క్వశ్చన్ ఎందుకు వేశారు ఇంకా? తీసుకుంటామంటూ పేమెంట్ చేయలే కదా సార్ మీరు. మేడం మీరు ఒప్పుకున్నప్పుడు క్వశ్చన్ అడిగి ఏం లాభం చెప్పండి. మీరు ఒప్పుకుంటారా అంటే నేను ఏదో ఒప్పుకుంటే మీరు ఒప్పుకున్నట్టు మాట్లాడుతున్నారు కదా. పబ్లిక్ మనీ సార్, ఎందుకు తీసుకోవడం అలాగైతే? పబ్లిక్ మనీ ఎందుకు ఇచ్చారు మరి? పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ చేసేది ఉండే కదా. పబ్లిక్ మనీ ఎవరికి ఇమ్మని చెప్పారు? నేను ఇమ్మని చెప్పానా? నా లోన్ అగ్రిమెంట్ లో పబ్లిక్ మనీ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు, నాకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు. అది నాకు దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ కదా. నేను లోన్ అడిగాను, లోన్ ఇచ్చారు అంతేగాని వినండి మేడం, డోంట్ బి దట్ మచ్ అగ్రెసివ్గా బిహేవ్ చేయకండి. నీకు జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా చెప్పు ఫస్ట్ ఒకసారి. జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా నీకు చెప్పు ఒకసారి. జాబ్ చేసే యోగ్యత ఉందా లేదా? జాబ్ చేసే యోగ్యత ఉందా? యోగ్యత ఉంటే పిల్లనిస్తావా? యోగ్యత చెక్ చేసి మీ పిల్లనిస్తావా మేడం? యోగ్యత ముందు మేడం చెక్ చేయలేరా యోగ్యత? మరి యోగ్యత లేని వాడికి లోన్ ఎందుకు ఇచ్చావు? చెక్ చేసుకోవాలి కదా. నీకు లేకపోతే అందరికి లేదని అనుకోకట్లా, అందరూ నీలాగా ఉండరట్లా, నువ్వు అట్లా కుక్కలాగా అరవకండి. డోంట్ షౌట్ లైక్ ఎ స్ట్రీట్ డాగ్. 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 Don't behave like a donkey. Don't behave like a donkey. Don't behave like a donkey. Talk properly. Talk silently. Talk properly. Silent గా మాట్లాడండి. Silent గా మాట్లాడండి. Okay. Don't bark like a street dog. 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 Don't behave like a donkey. మొగాడైతే నేను మొగతనం చూపించాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ ఫోన్లో కాదు, నువ్వు ఆన్ గ్రౌండ్లోకి రావాలి. నువ్వు ఆన్ గ్రౌండ్లోకి వచ్చి నా మొగతనం చెక్ చేసుకోవాలి. నువ్వు అదే అంటున్నావు కదా, నువ్వు మొగతనం చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్లో పాల్గొనాలి నువ్వు. అప్పుడు కదా మీ మమ్మీకి అడుగు నా మొగతనం గురించి చెప్తుంది. ఆస్క్ యువర్ మదర్ టు అబౌట్ మై కెపాసిటీ. ఆస్క్ యువర్ మదర్ అబౌట్ మై పొటెన్షియల్. ఆస్క్ యువర్ మదర్ అబౌట్ మై పొటెన్షియల్. ఆస్క్ మై పొటెన్షియల్ టు యువర్ మదర్. She will tell you more clearly. Ask my potential to your mother. She will explain more clearly how I am capable of. Okay? మీ మదర్ గారికి అడగండి, నా పొటెన్షియల్ గురించి చెప్తుంటాను. ఓకే 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 మల్టిపుల్ ఫాదర్స్ బ్రీడ్ లాగా బిహేవ్ చేయకు. డోంట్ బిహేవ్ లైక్ ఏ మల్టిపుల్ ఫాదర్ సిండ్రోమ్. మల్టిపుల్ ఫాదర్ సిండ్రోమ్ ఉందా నీకు? వినపడుతుంది. పేటిఎం పోస్ట్ పెయిడ్ నెక్స్ట్ మంత్ అంటే ఇలా సార్, లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని చెప్పారు, మళ్ళీ ఈ రోజు నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. ఈ మంత్ కూడా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి మేడం. అట్లా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, అమౌంట్ రాలేదు ఇంకా నాకు. హెల్త్ ఇష్యూ ఉందా? అమౌంట్ ఇష్యూ ఉంది. అమౌంట్ ఇష్యూ ఉందంటే ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఎలా సార్? నెక్స్ట్ మంత్ అంటే ఎలా అంటే ఏం చెప్పాలి మేడం? ఫండ్స్ లేనప్పుడు వరకు ఎలా సార్ చెప్పండి. ఎంత ఉండదు? అవుట్స్టాండింగ్ ఎంత ఉన్నది? పెండింగ్ పేమెంట్ ఎంత ఉంది అంటున్నా? 40,870 సార్. 40,870. సో నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం మేడం. నెక్స్ట్ మంత్ వరకు ఆగండి. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాము. నెక్స్ట్ మంత్ వరకు ఆగండి. ఆలోపు అమౌంట్ అరేంజ్మెంట్ చేసుకొని నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు పే చేసుకోవాలి కదా, సెటిల్మెంట్ అంటున్నారంటే
ఎవరు ఇచ్చారు మీకు సెటిల్మెంట్? నేను సెటిల్మెంటే చేయగలుగుతాను మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్కి. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ఇది ఒకటే కాదు నాకు. అసలు సెటిల్మెంట్ ఎలా చేస్తారు? మీరు తీసుకున్న అమౌంట్ మీరు క్లియర్ చేయాలి అంతే. సెటిల్మెంట్ ఒక 1 year ఆగండి, ఒక 1 year ఆగండి మేడం, టైం పడుతుంది నాకు. 1 year ఎందుకు సార్? 40,000 చేయడం కదా, అంత లోన్ తీసుకోకూడదు కదా. మీరు ఇవ్వద్దుగా మరి చేయకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటారు, నెక్స్ట్ ఇయర్ అంటారు. మేడం ఒక డే నేను తీసుకున్నప్పుడు కడదామని తీసుకున్నా, సిచ్యువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు మొత్తం పే చేయమంటారు చూడు, అది మొత్తం కాని పని అది. సో మీరు మొత్తం తీసుకుంటారా సెటిల్మెంట్ ఇస్తారా అనేది మీ ఇష్టం. అది నేను పార్ట్ పేమెంట్ చేయ మేడం, చేస్తే మొత్తం అరేంజ్ అయినాక చేస్తా. నేను ఏమంటున్నా అంటే పార్ట్ పేమెంట్ చేయ మేడం, నేను మొత్తం రెడీ చేసుకొని పే చేస్తే ఓకే సార్. పార్ట్ పేమెంట్ చేస్తే అది వినండి, చెప్పేది వినండి మేడం. నేను మొత్తం అరేంజ్ అయిన తర్వాత చేస్తా అంటున్నా కదా, మొత్తం అరేంజ్మెంట్ అయిన తర్వాత చేస్తా. 1 year టైం పడుతుంది నాకు. నేను టైం ఇచ్చారని చెప్పలేదు, నాకు మీరు అడిగారు కదా ఎంత టైం పడుతుంది అంటే దానికి చెప్తున్నాను సార్. మీరు చెప్పారా ఎవరికైనా అట్లా 1 year తర్వాత కట్టమని? మీరు ఎవరికైనా చెప్పారా 1 year తర్వాత కట్టమని? మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారా లోన్ ఇచ్చినప్పుడు అంటున్నా, ఇట్లా చెప్పారా? నాకు చెప్పినాడు 1 year తర్వాత. మరి ఎవరు చెప్పారు కదా, మరి మీరు ఎలా అడుగుతారు చెప్పారా అని? రాసి ఇస్తారంటే మీరు ఎవరికైనా ఇచ్చారు రాసి అట్లా ప్రీవియస్ గా? మీరు ప్రీవియస్ గా ఎవరికైనా రాసి ఇచ్చారా అట్లా? మరి రాసి అయినప్పుడు ఎలా అడుగుతారు మేడం క్వశ్చన్? కస్టమర్ గా డిఫికల్ట్ వచ్చినప్పుడే కదా మేడం. నేను ఏమంటున్నా కస్టమర్ కి ఎగ్జాక్ట్లీ నేను చేద్దాం అనుకున్నా, బట్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వల్ల జాబ్ లాస్ అవ్వడం వల్ల. మరి చెప్తా టోటల్ అవసరం అడిగినప్పుడు టైం పడుతుంది కదా నాకు. మీరు ఫస్ట్ నార్మల్ గా మాట్లాడు, అరవకండి, అరవదే పని కాదు. మీ మాటలు బట్టి అంటే మీ మాటలు బట్టి కూడా కస్టమర్ కి డిసైడ్ అవుతారు కదా ఎట్లా మాట్లాడాను. నాకు టైం పడుతుంది, ఫండ్స్ రెడీ చేసుకొని క్లోజ్ చేస్తా. ఇప్పుడు అమౌంట్ లేదు కదా, ఇప్పుడు అమౌంట్ లేదు. మరి మీరు మొత్తం అడిగినప్పుడు నాకు 1 year పడుతుంది కదా. నా సిచ్యువేషన్ బాగాలేదు, ప్రజెంట్ జాబ్ పోయింది. నేను 1 year టైం తీసుకొని మీకు టోటల్ అడిగారు కదా, టోటల్ అరేంజ్మెంట్ చేసుకొని అన్ని సెట్ చేసి మీకు టోటల్ పే చేస్తా, అయిపోతుంది కదా. సరే మరి మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.